హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, రేపటి నుంచి మనకి ఉగాది. కొత్త సంవత్సరం స్టార్ట్ అవబోతుంది, మన తెలుగు సంవత్సరం. మీకు ఎలా ఉండబోతుంది, ఇది రాసుల పరంగా కాదు. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. మీకు రెజనేట్ అయితే తప్పకుండా చూడండి. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. సో ఈ వీడియోలో నేను ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తానంటే, మీకు జనరల్ ఎలా ఉంటుంది, కెరియర్ పరంగా ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతోంది, ఫినాన్షియల్ పరంగా ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కంప్లీట్ గా కవర్ చేస్తాను. వీడియో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ ఇన్ జనరల్ ఎలా ఉంటుందో చూద్దాం మీకు, అండ్ మీ టోటల్ ఎనర్జీ ఎలా ఉంటుందో చూద్దాం. 10 of Swords. ఉగాది తర్వాత మీ ఎనర్జీలో షిఫ్ట్ అయితే స్టార్ట్ అవుతుంది, బికాస్ 10 of Swords ఉంది. 10 of Swords అంటే న్యూ బిగినింగ్స్ అని అర్థం. మీరు ఇప్పటి వరకు ఏదైతే ఒక టఫ్ సైకిల్లో ఉన్నారో, అది కెరియర్ పరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, ఫినాన్షియల్ పరంగా అవ్వచ్చు, ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ఇది ఎప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతాను, లేదా ఎప్పుడు నా సిచ్యువేషన్ ఇలాగే ఉంది, ఎటువంటి చేంజెస్ లేవు అని ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో, మీకు ఈ ఉగాది నుండి ఖచ్చితంగా షిఫ్ట్ అన్నది జరుగుతుంది. లైక్ మీకు ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది, న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తుంది. మీరు ఏదైతే ఎనర్జీలో ఉన్నారో దాని నుంచి కంప్లీట్ గా బయటకు వస్తారో, ఒక న్యూ బిగినింగ్, న్యూ ఎనర్జీ, న్యూ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్వేస్ థింక్ పాజిటివ్ అండి. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితం. మీ థాట్స్ మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి, బికాజ్ అదే మేనిఫెస్టేషన్. మనం ఎక్కువగా ఏదైతే ఆలోచిస్తామో దాన్నే మేనిఫెస్ట్ చేస్తాం, అది మంచైనా చెడైనా. అందుకే ఆలోచనల మీద ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకరి గురించి చెడుగా ఆలోచించేసి ఓకే ఆలోచించేసేలా అనుకుంటాం, బట్ అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఎవరి గురించి అయినా ఆలోచించినప్పుడైనా సరే, ఎస్పెషల్లీ మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడైనా సరే, నాకు ఎప్పుడు హెల్త్ బాగోదు, లేదా నాకు మనీ రాదు, ఇలా ఎప్పుడు ఆలోచించుకోకూడదు, ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి. బట్ మీ ఎనర్జీలో మేజర్ షిఫ్ట్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఒక న్యూ పర్సన్ లా మారబోతున్నారు. లైక్ ఒక న్యూ ఎనర్జీ, న్యూ షిఫ్ట్ అయితే రాబోతుంది. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇన్ జనరల్ అయితే హ్యాంగ్డ్ మ్యాన్, ఫోల్ అండ్ స్ట్రెంగ్త్. ఎవరైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో, ఈ ఉగాది తర్వాత నుంచి ఖచ్చితంగా ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు. మీరు ఇప్పటి వరకు ఒక లైక్ మీది చాలా చిన్న సర్కిల్, లేదా ఇల్లు, ఆఫీస్, లేదా ఆఫీస్ ఇల్లు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్, ఇలా మీకు చాలా చిన్న లోకం. బట్ దీని తర్వాత నుంచి మీరు లైఫ్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. మేబీ మీరు వేరే సిటీ ఆర్ కంట్రీకి వెళ్ళే అవకాశం ఉంది, స్టేట్ కి వెళ్ళే అవకాశం ఉంది. లైక్ మీరు ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం అలవాటు చేసుకుంటారు. అండ్ లైఫ్ అంటే ఇదే కాదు, ఇంకా చాలా ఉందని తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ గా చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు, బికాస్ స్ట్రెంగ్త్ కార్డ్ ఉంది ఇక్కడ. ఖచ్చితంగా మీరు మేబీ ఇప్పటి వరకు ఏదైనా చిన్న విషయం జరిగితే బాధపడిపోయి ఎమోషనల్ గా 4-3 రోజులు అలాగే ఉండిపోయి ఒక పర్సన్, మీరు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఒక గంట, మహా అయితే ఒక అరగంట దాని గురించి ఆలోచించి ఓకే ఇంకా దీని గురించి ఆలోచించకూడదు, మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, అలాంటి మెంటాలిటీ నాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీలో ఒక పాజిటివ్ చేంజ్, ఏ సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయగలను, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఓవర్కమ్ చేయగలను. మీరు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, బికాస్ స్ట్రెంగ్త్ కార్డ్. అండర్ ద డెక్ 6 of Cups. మీరు హీలింగ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అండ్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ ని ఎక్కువగా మీట్ అవ్వడానికి, ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తారు. బికాస్ మీకు మీ ఫ్రెండ్స్ తో కలవడం వల్ల మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, హీల్ అయినట్టు అనిపిస్తుంది. ఇది ఇన్ జనరల్. నెక్స్ట్ కెరియర్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం.
క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ద లవర్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. వావ్, కెరియర్ పరంగా అయితే చాలా చాలా బాగుంది. ఎవరైతే ఒకే జాబ్ లో స్టక్ అయిపోయి జాబ్ మారదామా వద్దా, మారితే ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా, ఉన్న జాబ్ వదిలేసుకుంటే సఫర్ అవుతానా అని ఎవరైతే ఆలోచిస్తున్నారో, నో, ఖచ్చితంగా మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీరు ఒక జాబ్ వదిలేసి వేరే జాబ్కి వెళ్లే బదులు ఇంకొక ఆపర్చునిటీ లేదా ఆఫర్ లెటర్ చేతిలో పెట్టుకుని మీరు మారండి. లేదు, మీ మీద మీకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఎస్, అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, సైడ్ హసిల్ స్టార్ట్ చేయాలన్నా ఇది రైట్ టైం. నాకైతే మల్టిపుల్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ రైట్ నో మీరు ఉన్నదానికి కూడా మీరు హ్యాపీగానే ఉన్నారు, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో. బట్ మీలో కొంతమంది ఇంకా లైక్ నాకు ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అని ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మీరు యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది అనుకుంటారు బట్ యాక్షన్ తీసుకోరు. సో మీరు యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. బికాస్ లవర్స్ అంటేనే ఆపర్చునిటీస్ ఇక్కడ. బట్ డిసిషన్ మేకింగ్ అనేది కీ. మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ కొన్నిసార్లు అన్ని ఆప్షన్స్ చాలా టెంప్టింగ్ గా కనిపిస్తాయి. బట్ అందులో కొన్ని మాత్రమే మీ కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళగలుగుతాయి. ఓకే, కొన్ని టెంప్టింగ్ గా కనిపిస్తాయి, బట్ ఆ జాబ్ వెళ్ళిన తర్వాత మేబీ అది మీకు ప్లస్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడ ఏది కీ రోల్ ప్లే చేస్తుంది అంటే డెసిషన్ మేకింగ్. సో మీరు డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. ఇక్కడ 7 ఆఫ్ సోర్ట్స్. సో ఏం షార్ట్ కట్స్ తీసుకోకండి. మనీ కోసం కానీ, జాబ్ స్టెబిలిటీ కోసం కానీ, అది మీకు బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బ్యాక్ డోర్స్ నుంచి జాబ్ సంపాదించడం కానీ, వాట్ ఎవర్ మీరు ఏం చేయాలనుకున్నా ఆనెస్ట్ గా చేయండి, కన్సిస్టెంట్ గా చేయండి, యూ విల్ గెట్ రిజల్ట్స్. బట్ డోంట్ టేక్ ఎనీ షార్ట్ కట్స్. సో కెరియర్ పరంగా, ఆపర్చునిటీస్ పరంగా చాలా చాలా బాగుంది. అండ్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా స్టేబుల్ ఫీల్ అవుతారు, చాలా గ్రౌండింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఫినాన్షియలీ చూద్దాం. ఆబ్వియస్ గా కెరియర్ పరంగా బాగుంటే ఫినాన్షియలీ బాగానే ఉంటుంది. బట్ చూద్దాం, చాలా మంది ఫినాన్షియల్ గా కూడా తెలుసుకోవాలనుకుంటారు. దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ మెజిషియన్. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫినాన్షియల్లీ కూడా చాలా సాటిస్ఫై ఉంటారు ఈ ఇయర్. మేబీ స్టెబిలిటీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది స్లోగా వచ్చినా అది చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది మీకు. లైక్ మేబీ కెరియర్ బిగినింగ్ లో మీకు అంతగా అనిపించకపోయినా ఇయర్ ఎండ్ వచ్చేసరికి మీరు ఒక స్టెబిలిటీ, ఫినాన్షియల్లీ ఒక స్టేబుల్ ఫీల్ అవుతారు. ఇది వరకు ఎప్పుడు చూడనంత స్టెబిలిటీ అనేది మీకు వస్తుంది. అండ్ 8 ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా మనీ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్, మీరు మల్టిపుల్ థింగ్స్ ఒకేసారి చేసి మనీని అయితే ఎర్న్ చేస్తారు. మీకు 1 or 2 జాబ్స్ చేయడం కానీ, లేదా ఒక మెయిన్ జాబ్ చేస్తూ ఇంకొక సైడ్ హసిల్ చేయడం కానీ. సో మనీ గ్రోత్ అయితే బాగానే ఉంది. అండ్ చాలా మంది మేనిఫెస్టేషన్ కూడా చేస్తూ ఉంటారు. లైక్ ఎస్, మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుందండి ఖచ్చితంగా. మెజిషియన్. సో నేను అదే చెప్తాను, క్లాస్ ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. బికాస్ మేనిఫెస్టేషన్ అనేది రిలేషన్షిప్ కే కాదు, కెరియర్, మనీ దానికి కూడా యూజ్ చేయొచ్చు. అగైన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్. యా, ఫినాన్షియల్లీ కూడా నాకు చాలా బాగా కనిపిస్తుంది. మేబీ ప్రాసెస్ స్లో ఉంటుంది, ముందే చెప్తున్నాను. బట్ మీకు ఇయర్ అయ్యేసరికి ఓకే, నేను ఎంత ఎంజాయ్ చేశానా, ఎంత మనీ సంపాదించానా అని మీకు మీరే సాటిస్ఫై ఫీల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, నాకు స్టెబిలిటీ ఉంది, మనీ పరంగా నేను ఇబ్బంది పడవక్కర్లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే మీకు వస్తుంది. ఇప్పుడు మనం రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుంది అనొచ్చు. Wheel of Fortune, 8 of Pentacles, 4 of Wands and 10 of Wands under the deck. యా, సో ఖచ్చితంగా ఇక్కడ మీరు ఇద్దరు ఒకనొక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఓవర్ బర్డెన్ ఆర్ ఎమోషనల్లీ కొంచెం అన్స్టేబుల్ అయినట్టు కనిపిస్తుంది. బట్ మీరు ఇద్దరికి
టైం ఇచ్చుకోవడం వల్ల, మీరు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మీకు కానీ టైం ఇచ్చుకొని మీరిద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి అని డిసైడ్ అయ్యి ఎఫర్ట్స్ పెడితే గనక ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బికాస్ 4 ఆఫ్ వాండ్స్ అన్నది అల్టిమేట్ కార్డ్ ఇక్కడ రిలేషన్షిప్ కి, లైక్ మ్యారేజ్ అండ్ స్టెబిలిటీకి సంబంధించిన కార్డ్. ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మీరు మీ రిలేషన్ ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది, ఎవరి ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే గనక మీ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు అది మీరు ఇద్దరు మాట్లాడుకుని ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకుని ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకున్నప్పుడు. ఓకే, బికాస్ 8 ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, పెడితేనే మీ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. లేదు రిలేషన్షిప్ లో ఉన్నారు, ఒక పర్సనే ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఇంకొక పర్సన్ అసలు పెట్టట్లేదు అని అనుకుంటే గనుక ఈ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయకపోవడమే బెస్ట్. బికాస్ ఎఫర్ట్స్ అనేది చాలా ఎక్కువ పెడితేనే ఈ రిలేషన్షిప్ సర్వైవ్ అయ్యి మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఎఫర్ట్స్ పెట్టకపోతే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ లో చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తారు. బికాస్ ఆల్రెడీ ఒక పర్సన్ ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారో ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. బట్ మీరిద్దరు నిర్ణయించుకుని టైం తీసుకుని ఎఫర్ట్స్ కనుక పెడితే ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది నాకు. అండ్ ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇఫ్ ఆల్రెడీ మ్యారేజ్ ఖచ్చితంగా మీ బాండ్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటని కూడా చూడండి. 9 of Swords, 2 of Pentacles, Ace of Swords and Ace of Cups. So love yourself first. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీని మీరు చూడగలరు. చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళు టేక్ కేర్ చేయకుండా ఫ్యామిలీని చూడడం ఎలా చూస్తారు? నో, ఫస్ట్ మీరు మీ గురించి ఆలోచించండి, మీ గురించి మీరు టేక్ కేర్ చేయండి. ఓవర్ థింకింగ్ చేయొద్దు. చాలా మంది ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, దీనివల్ల మీ లైఫ్ లో మీకు క్లారిటీ ఉండదు, స్టెబిలిటీ ఉండదు, మీ థాట్స్ లో జగుల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మీరు ఓవర్ థింకింగ్ నుంచి బయటపడితేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఏదైనా వర్క్ చేస్తే దానిలో సక్సెస్ అనేది వస్తుంది. మీరు క్లారిటీ లేకుండా ఎప్పుడు జగుల్ అవుతూ ఉంటూ మీరు చేస్తున్న వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఖచ్చితంగా మెంటలీ చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ 9 of Swords అనేది టాక్సిక్ ఎనర్జీ. ఓవర్ థింకింగే కదా అనుకుంటారు, బట్ అది చాలా చాలా టాక్సిక్. సో మీరు దాని నుంచి బయటపడాలి. ఇన్ కేస్ మీరు మీ అంతటి మీరు బయటకు రాలేకపోతున్నారని అంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అగైన్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. ఈ కార్డ్ 2 సార్లు వచ్చింది రీడింగ్ లో, ట్వైస్. సో ఎవరైనా ట్రస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ట్రస్ట్ చేయండి. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం. మెజిషియన్ అండ్ ద మిర్రర్. అగైన్ మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేసే పవర్ మీకు ఉంది. సో మేనిఫెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మేనిఫెస్ట్ చేయొచ్చు. ద వరల్డ్, మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి. దానివల్ల మీ లైఫ్ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా బ్యాలెన్స్ చేయగలరు. అట్ ద సేమ్ టైం మీ ఏంజల్స్ మీతోనే ఉన్నారని అర్థం. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ న్యూ మూన్ ఇన్ క్యాన్సర్. మీరు ఒక చోట లేదా మీ ఫ్యామిలీ ఒక చోట లేదా మీకు ఇష్టమైన వ్యక్తి ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళు సేఫ్ గా ఉన్నారా లేదా అని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే సేఫ్ గా ఉన్నారని అర్థం. కమ్యూనికేషన్ ఇస్ కీ న్యూ మూన్ ఇన్ జెమిని. సో ఎవరిదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం అనేది చూసుకోండి. బికాస్ కమ్యూనికేషన్ వల్లే కొన్ని రిలేషన్షిప్ బ్రేక్ అవుతాయి, కొన్ని రిలేషన్షిప్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ థర్డ్ క్వార్టర్ మూన్ అండర్ ద డెక్. సో కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు కొన్ని టఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, అంటే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందని. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. మీ రిలేషన్షిప్ లో కిడ్స్ వల్ల మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది, అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. Forgiving and learning. As you release and heal the past, you experience more love in your present moment. సో ఎవరైతే ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే పాస్ట్ ని వదిలేయండి. మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేస్తే వాడిని ఫర్గివ్ చేసి మీరు మీ లైఫ్ లో ముందుకు వెళ్ళండి. అంతేగాని వాటి గురించి ఆలోచిస్తూ ప్రెసెంట్ లో మీరు ఉండకుండా పాస్ట్ లోనే ఉంటే మీ ప్రెసెంట్ మూమెంట్స్ అనేవి మీరు మిస్ అవుతారు. ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో అగైన్ దేని గురించి ఎవరి గురించి ఆలోచిస్తూ స్టక్ అయిపోవద్దు. సో ఫ్రీ యువర్ సెల్ఫ్. అది రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మిర్రరింగ్ ఈచ్ అదర్ సెల్ఫ్ ఇమేజ్ రిలేషన్షిప్ రిఫ్లెక్ట్ అవర్ అండ్ ఇంటర్సెప్షన్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నారో, అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మీకు హెల్ప్ చేస్తుందా లేదా అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోండి.
సన్ గ్లాసెస్, వాచింగ్, లుకింగ్, స్టాకింగ్, గ్యాస్ లైటింగ్, పెర్సెప్షన్ అండ్ ఫోకసింగ్ అవుట్. సో మీరే చాలా మంది వేరే వన్ స్పై చేయడం, వాచ్ చేయడం, పెర్సెప్షన్ అంటే మీ ఫోకస్ కంప్లీట్ గా అవుట్ అయిపోయింది. అది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సో స్పై చేయడం వల్ల మీ ఫోకస్ మీరు మిస్ అవుతున్నారని అర్థం. I like you, someone likes you, romance is blooming, fun, flittering, want to date. సో మీ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ తో మీ బాండ్ అనేది స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ దీస్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి రిలేషన్షిప్స్ కే కాదు, మనీ, కెరియర్ అన్నిటికీ యూజ్ చేయొచ్చు. బట్ అన్ని చార్జబుల్. థ్యాంక్ యూ.